శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తుంటున్నాను. విరిగి నలిగిన హృదయం గలవారు ఎలా ఉంటారో ఆ విషయాలను బట్టి మీ మధ్యలో మాట్లాడుతూ ఉంటున్నాను. అందుని బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగినటువంటి హృదయము గలవారు ప్రేమతో నింపబడి ఉంటాడు. ఒకని హృదయములో నుండి పాపము ఎప్పుడైతే బయటికి పోతుందో అప్పుడు ఆ హృదయము దేవుని యొక్క ప్రేమతో నింపబడుతుంది. ప్రేమతో నిండినటువంటి హృదయము యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి హృదయముగా పరిగణిస్తుంది. ప్రియులారా, అట్టివారు దేవుని యొక్క హృదయముతో ప్రేమించి ప్రేమతో నింపబడతారు. తమ పొరుగువాని కూడా తమ వలె ప్రేమిస్తూ ఉంటారు. దావీదు రాజైన తర్వాత మాత్రమే కాదు కానీ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించటం, స్తుతించటం నేర్చుకున్నాడు. రాజైన తర్వాత కూడా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాడు. దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాడు. ప్రియులారా, దేవుని మందిరాన్ని నీవు కట్టకూడదు అని చెప్పినా కూడా దేవుని మందిరానికి కావలసినటువంటి సరిచేస్తూ దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా ఆశతో ఇచ్చాడు. ప్రియులారా, ఈ లోకంలో అన్నిటికంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండటమే అతి శ్రేష్టము అని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అవును, దావీదు యోనాతానును తన ప్రయాణ స్నేహితునిగా ప్రేమించాడు. అంతేకాదు, తనపై కుట్ర చేసి తిరగబడినటువంటి తన కుమారుడైన అబ్షలోమును కూడా అత్యధిక ప్రేమించి అదిగా తన కోసమై బాధపడిన క్షణాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఎందుకు అంటే, అయ్యో అబ్షలోమా, నీకు బదులుగా నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది అని అతడు మరణించినప్పుడు బహుగా ఏడ్చాడు. ప్రియులారా, అవును, విరిగి నలిగిన హృదయం గలవారు దేవుని యొక్క ప్రేమతో నింపబడి త్వరగా వారు కోపపడేవారు కానే కాదు. ప్రియులారా, దీర్ఘశాంతం కలిగి ఉంటారు. తమ సొంత ప్రయోజనాలని ఏ రీతిలో కూడా కోరుకోడు. దుర్నీతి యందు వాళ్ళు సంతోషపడరు. ఇప్పుడు కూడా జాలి, దయ, కరుణ కలిగిన వారుగా ఇతరులకు ప్రేమించేవారుగా ఉంటారు. ఇట్టి ప్రేమ ఎవరిది అంటే దేవుడిచ్చినటువంటి ప్రేమ. కాబట్టి మనకున్నటువంటి వీటిలో ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ. అట్టి ప్రేమ మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మేము ఎవరినైతే ద్వేషిస్తుంటున్నామో ఆ ద్వేషాలను, కలహములను ఈ మాటలు వింటున్న వారి గుండెల్లో నుండి తీసివేసి మీ ప్రేమను కలిగి ఉండి జీవించే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకొని పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.